దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్తారు, స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా ఈ రీసౌండ్ తగ్గి చూపించు సదా మనందరినీ దేవుడు సమ్ముఖమునకు క్షేమంగా చేర్చినందుకు దేవునికి స్తోత్రం చెప్దామని అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలు. ఈ ఉదయకాల సమయము దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నటువంటి మాట ఏమిటనగా, మనల్ని మనం కాపాడుకోవాలి. సుమారుగా 2-3 వారాల నుంచి మనము ఏమేమి కాపాడుకోవాలి నేర్చుకుంటూ వస్తున్నాం. హృదయమును కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక మాట, పిల్లలు మాట్లాడద్దమ్మా, వినండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి మనం చదివి ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు. మనం ఏమి కాపాడుకోవాలి ఈ ఉదయము అనేది మనం నేర్చుకోగలిగితే, మొదటిగా మీ ఆత్మయును, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ పక్క వారికి కూడా షేకండ్ ఇచ్చి మంచిగా మరి వారిని పలకరించుదామా? కేవలం వందన మాత్రం చెప్పండి అమ్మా, వందనాన్ని మాత్రం చాలు. వచ్చినప్పుడు ఆటో ఆగిపోయిందండి, బస్సు ఆగిపోయిందండి, ఇలాంటివి కాకుండా దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అందరూ సంతోషం కనిపించాలి మోకాల్లో. హల్లెలూయా. ఎందుకు మనం ఈ రోజున దేవుని సముఖంలో ఇంతగా మనం సంతోషించాలి అంటేనండి, ఈ దినము చూడని వారు చాలామంది ఉన్నారు. చాలామంది సమాధి గోతులకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రయాణం చేసుకుని ప్రయాణంలో వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మనం ఈ రోజున ఆయన సముఖములో సజీవుల లెక్కలో కాపాడబడి కేవలం దేవుని స్తుతించడానికి మనల్ని దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. మనం కాపాడుకోవాల్సింది ఏమిటంటే, మన ఆత్మను కాపాడుకోవాలి, మన జీవమును కాపాడుకోవాలి, మన శరీరమును కూడా కాపాడబడాలి. ఎప్పటి వరకు? క్రీస్తు రాకడ వచ్చేంత వరకు, లేదా మనం ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళేంత వరకు మన శరీరమును, మన ఆత్మను, మన జీవమును మనం కాపాడుకుందుముగాక. హల్లెలూయా. మనం ఇది కాపాడుకోవాలి. మీకు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మొదటిగా మనం శరీరాన్ని కాపాడుకోవాలి. చెప్పండి మాట అందరూ కూడా. శరీరమును ఏవండి, ఎవరం కాపాడుకోవట్లేదా? ఏదైనా చిన్న బలహీనత వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? దేని గురించి? ఈ శరీరం కాపాడుకోవడం కోసమే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. ఈ శరీరమును కొరకే మనం మందు వేస్తాం. ఈ శరీరమునకు మనం ఆహారం పెడతాం. ఈ శరీరమునకు మనం సంపాదిస్తాం. ఈ శరీరము కొరకు మనం ప్రతీది చేస్తాం. కానీ ఆత్మ లేకపోతే ఈ శరీరము కేవలం శవము అనేది మాత్రం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో
స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఒక మాట మనం చదివితే చాలా భీకరమైన మాట అది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుదాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక శరీరము బ్రతకాలి, బ్రతికింది లేదా బ్రతికే ఉన్నారు అంటే ఆ శరీరం లోపల ఎవరున్నారంట? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం మనలో ఉంది కాబట్టి మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక మనిషి బ్రతికి ఉండాలి అంటే ఆ మనిషి లోపల ఏముండాలంట? ఆత్మ ఉండాలి. అందుకే స్వయంగా యేసే చెప్తున్నమాట అదే. మీరందరి పిల్లలు కొంచెం దూరంగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆత్మయే జీవింప చేయుచున్నది. మరొకసారి చదవండి ఆ మాట. యోహాను సువార్త 6:63లో ఏముంది అక్కడ? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే ఏమాత్రము కూడా అది పరలోకం చేరేది కాదు, పనికిరాదని కాదు, పరలోకం చేరేది కాదు. శరీరం కొరకు ఈ సేఫ్టీ ఉందా? శరీరానికి సేఫ్టీ ఉందా? బస్సులో ప్రయాణం చేస్తాకి సేఫ్టీ లేదు. పోనీ ట్రైన్ ఎక్కి వెళ్దామంటే సేఫ్టీ ఉందా? అక్కడ సేఫ్టీ లేదు. బస్సులో సేఫ్టీ లేదు, ట్రైన్కి వెళ్తే ట్రైన్లో సేఫ్టీ లేదు. పోనీ విమానంలో వెళ్దామంటే విమానంలో సేఫ్టీ ఉందా? పోనీ భూమి మీద కాదు, పోనీ ఆకాశంలో కాదు, పోనీ ఏ వాహనం నడపకుండా నడిచి వెళ్దామంటే సేఫ్టీ ఉందా? ఎలా వెళ్దామనుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ శరీరమునకు మరణం మాత్రం తప్పదు. నువ్వు ఎలా ప్రయాణం చేసినా, ఎలా వెళ్ళినా, నువ్వు నడిచి వెళ్ళినా, పరిగెత్తుకెళ్ళినా, బస్సు ఎక్కి వెళ్ళినా సేఫ్టీ అంటూ నీకు లేదు. మరణం పిలిస్తే, దేవుడు రమ్మంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ జీవితంలో నీ భూమిని ఖాళీ చేసుకొని వెళ్ళాల్సిందే. అందుకే ప్రభు చెప్తున్నమాట, శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ లేకపోతే శరీరం అనేది లేదు. ఆత్మ ఉండడం బట్టే ఈ మనిషి చలిస్తున్నాడు, ఈ మనిషి బ్రతికి ఉన్నాడు, ఈ మనిషి కదులుతున్నాడు. అది ఆత్మ లేకపోతే మనిషికి చలనం లేదు, మనిషిలో జీవం లేదు. ఆ జీవం కోల్పోయిన మనిషి ఏమైనట్టు? మరణించినట్లే. అందుకనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, మన్నైనది మన్నటి వలెనే, మన్నైనది మునిపుటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే శరీరము కొంతకాలమే ఉంటుంది, మరలా భూమిలో నుంచి వదిలి వెళ్ళిపోతుంది. శరీరం భూమిలో పాతిపెట్టబడుతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడు ఊదినటువంటి ఆత్మ మరలా దేవుని వద్దకు చేరిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరమును ఈ భూమి మీద ఉండగానే దేని కొరకు ఈ శరీరమును పరిగెత్తించాలి, దేని కొరకు మన మందిరానికి రావాలి, మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మీరు నాకు సమాధానం చెప్పండి. దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి? శరీర అవసరాల కోసమా, ఆత్మ అవసరాల కోసమా? నిజం చెప్పాలి. అందరూ కూడా చాలామంది అబద్ధం చెప్తున్నారు. కానీ మన ప్రార్థనలు ఎలాగుంటాయి? సమాధానం చెప్పండి. మన ప్రార్థన ఎలాగుంటుందంటే కేవలం శరీరం కోసమే ఉంటుంది. 6 రోజులు అదే ప్రార్థన, 7వ రోజు కూడా అదే ప్రార్థన. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలి, అధికారులు బాగుండాలి,
రైతులు బాగుండాలి, పంటలు పండాలి, నాకు ఒళ్ళు మండాలి. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థన ఎలాగుంటుంది అంతని భూ సంబంధమైన ప్రార్థన ఉంటుంది, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉండదు, ఆత్మ కొరకైన ఆకలి ఉండదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట ఏమిటనగా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని రాయబడింది? అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మనుష్యుడు బ్రతికేది కేవలం మనం తీసుకునే రొట్టె ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. గట్టిగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మనుష్యుడు బ్రతికేది దేనికోసమంట? మనిషి బ్రతికేది చాలామంది అనుకుంటారు తినకపోతే ఎలా బ్రతుకుతుంది శరీరం అనుకుంటారు. నిజం, సత్యం మాట్లాడారు మీరు. మరి ఆత్మ బ్రతకాలంటే ఏం కావాలి? తీసుకునే భోజనం వల్ల ఆత్మ బతుకుద్దా? అంటే తినే ఆహారం కోసం సంపాదించుకునే సమయం, తీసుకునే సమయం, ఖర్చు పెట్టే సమయం ఎంత అవుతుంది? నీ ఆత్మ కొరకైన ఆకలి, నీ ఆత్మ కొరకైన దప్పిక, నీ ఆత్మ కొరకైన ఆశ ఎంతవరకు ప్రార్థనలో గడుపుతున్నాం, ఎంత సమయం ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు రాకడకు మనలో నిందారహితంగా కాపాడుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మను కాపాడుకోవాలి, మన శరీరమును కాపాడుకోవాలి, మన జీవమును కాపాడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత సమయం ప్రభువుకి ఇస్తున్నాం? ఎంత సమయం ప్రభువుతో గడుపుతున్నాం? ఎందుకు మన ఆత్మీయంగా జీవితంలో ఎదగట్లేదు? చాలామంది ఆర్థికంగా ఎదుగుతున్నారు కానీ ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడానికి కారణం ఏంటి అని చూస్తే 6 రోజులు బయట లోక సంబంధమైన మాటలు వింటారు. వాళ్ళు అలాగా, వీళ్ళు ఎలాగా, అక్కడ ఎలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట, అప్పులంట, తెప్పలంట, ఐహిక విచారములతో బ్రతుకుతున్నారు సమాజం. దేవుని నమ్ముకున్న వారికి అదే విచారము, దేవుణ్ణి ఎరగిన వారు కూడా అదే విచారం. ఆ విచారంతో లోకం నిండిపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి ఐక్య విచారాల వల్ల ప్రతి ఒక్కరు ఏమైపోయి ఉన్నారంటే అదే విచారములతో బ్రతుకుతున్నారు కానీ ఆత్మ కొరకైన విచారం లేకుండా జీవిస్తున్నారు. నువ్వు దేని నింపుకుంటావో అదే నీవు అవుతావు. నువ్వు లోకంతో నింపుకున్నావా? టీవీలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, థియేటర్కి వెళ్తూ ఉంటూ, ఏమంటే సినిమా పాటలు వింటూ ఉంటూ, సినిమా పాటలు పాడుతూ ఉంటూ, లోక సంబంధంగా జీవిస్తూ ఉంటూ, లోకల్లో రీల్స్ చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటూ, ఇలాగ జీవిస్తూ 6 రోజులు నీ హృదయాన్ని పూర్తిగా లోకంతో నింపేసుకొని 7వ రోజు చేసే ప్రార్థన కూడా లోక సంబంధంగానే ఉండడానికి కారణం అదే. నువ్వు దేని కొరకు విచారిస్తున్నావో అదే విచారం ఎక్కడ కూడా ఉంటే నీలో ఆత్మ బ్రతకదు. ఏంటి శరీర కొరకైన విచారము? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి అందరూ తీసుకున్నామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించవద్దు. అన్యజనులు వీటన్నిటి విషయములలో విచారిస్తారు. ఎవరంట? ఏమి తిందుమా అంటే రేపేం తిందామా, రేపటి దాకెందుకు, ఈరోజు ఏం తిందాం? ఉదయం వండేసుకుంటాం, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆశలు. ఏది? ఉదయం వండుకొని సాయంత్రం సరిపోదా, మళ్ళీ వండుకుందాం. పోనీ సాయంత్రం వండుకున్నది ఉదయానికి చల్లదనంగా తిందామా, లేకపోతే టిఫిన్ తెచ్చుకుందామా? అంటే ఉదయం లేచింది మొదలుకొని జీవితం అంతా కూడా ఏం చేస్తున్నాం మన జీవితంలో అంటే ఈరోజుది, రేపుడిది, ఎల్లుండిది కూడా మనం ముందుగానే సిద్ధపరిచేసుకుంటూ ఉంటాం. రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు ఇక్కడికి వెళ్ళాలి, రేపు ఆ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి, ఈరోజు ఇది తిందాలి, రేపు అది తిందాలి. అంటే నీ ఆశ అంతా దేని మీద ఉంది? ఇప్పుడు శరీరము కొరకైన ఆశలే ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించకుడి. దేవుణ్ణి ఎరగని వారందరూ కూడా దేనికోసమే ప్రాకులాడతారు. వారు భక్తి చేసినా,
దీనికోసమే, వారి గుడికెళ్ళి ముక్కుకున్నా దీనికోసమే, వారు ప్రార్థన చేసుకున్నా దీనికోసమే. అంటే శరీరం కోసమే ఉంటుంది. భక్తి కూడా శరీర సంబంధమైనదే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే వీటి కోసం నువ్వు ఆలోచన చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా అన్యజనులలో వారు నీవు లెక్కలోకి వస్తావు. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రి అని దేవునికి తెలియదా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, మీరు మొదటగా చేయాల్సిన పని ఆయన రాజ్యము నీతి వెతికితే మీకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన చేసుకోవద్దు. అది నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు భూ సంబంధమైనవన్నీ కూడా నువ్వు అడగక ముందే ఇస్తాడు ఆయన. నువ్వు అడగకుండా ఇస్తాడు ఆయన. నువ్వు కష్టపడితే చాలు. నువ్వు కష్టార్జితంతో చెమటొచ్చి కష్టపడితే దేవుడు నన్ను దీవిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన వరము కావాలంటే నువ్వు మాత్రం దాన్ని సంపాదించాలి. ఉత్తిన రాదు నీ చేతిలోకి. సంపాదించాలంటే ఏం చేయాలి? ఆత్మ కొరకైనా ఆలోచన నీకు ఉండాలి, ఆత్మ కొరకైనా ఉద్దేశం నీకు ఉండాలి, ఆత్మ కొరకైనా ఆశ నీకు ఉండాలి. ఈ ఆశ నీకుంటే దేవుడిని ప్రతి ఒక్క విషయంలో కూడా నేను దీవిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మను కాపాడుకోవాలి. శరీరం కనుక మరణమైపోతే నీవు కాపాడుకోవాలనుకున్నా కాపాడుకోవడానికి అవ్వదు. ధనవంతుడు లాజరు చరిత్ర మనకు తెలుసు. ధనవంతుడు లాజరు భూమి మీద జీవించారు. లాజరు అయితే ఈ లోకంలో చాలా శ్రమలు పొందాడు. ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి నాకెవతూ వెళ్ళేవాట. అంత భయంకరమైన శ్రమ పడ్డాడు లాజరు. చాలా దీనస్థితి, సంపాదించుకోవడానికైనా ఆరోగ్యం లేదు. యజమాని రొట్టె తిన్నటువంటి ఆ బల్లపై పడి రొట్టె ముట్టుకోల కోసం ఆశపడేవాడు. అంటే ఎంత దీనస్థితి చూడండి. కానీ ఓదా రంగు వస్త్రము ధరించుకున్నటువంటి ఆ ధనవంతుడు మాత్రం తనకిష్టం వచ్చినట్టుగా జీవించాడు. ఇష్టం వచ్చినట్టంటే శరీర కోరికను తీర్చుకోవడానికే ప్రయాసపడ్డాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆశ కలిగి జీవించాడు. ఒక రోజున మరణము రుచి చూడక బ్రతుకే నరుడవడు. అవునా? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. అంటే దాంట్లో నువ్వు ధనవంతుడు అయినా లేదా బాగా లేనివాడువైనా, నువ్వు గొప్పవాడువైనా, దరిద్రుడువైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా మరణం తప్పదు. ఒకరోజు ఇద్దరికి మరణం వచ్చింది. అయితే వారి శరీరములైతే భూమి మీద ఉన్నాయి, కానీ ఒకరి ఆత్మేమో సంతోషంగా పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకుంటే ఒకరి ఆత్మేమో నరకయాతన పడుతుంది. కింద భూమి మీద అయితే ఒక శరీరానికి అంత్యక్రియలు బాగా జరిగాయి, కానీ ఒకరి ఆత్మకు మాత్రం ధనవంతుని ఆత్మ యాతన పడుతుంది నరకంలో. కారణం ఏంటి? శరీరం కొరకైన ఆలోచన ఒకలే కలిగి ఉన్నారు, శరీరం కొరకైన ఆలోచన ఒకరికి లేదు. వారు ఎప్పుడు కూడా ఆత్మ కొరకైన ఆలోచన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేసుకుంటే, ఈ శరీరం కొరకైన ఆలోచన చేసుకునే వారు ఎంత దిగజారిపోతారో మీ ముందు ఒక సంగతి చెప్తాను, వినండి. రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక వారం అవుతుంది అనుకుంటే ఇంచుమించు భయంకరమైన సంఘటన జరిగింది. మన దేశమంతా కూడా కన్నీరు కార్చాల్సిన సమయం అది, కార్చిన సమయం అది. ఎంతో దుఃఖించాం. అవి ఎలా జరిగిందని బాధపడ్డాం. ఎక్కడది చెప్పండి? కర్నూలు. ఎక్కడ? కర్నూలు. కర్నూలు ప్రాంతంలో అంత భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బైక్ గుద్దేయడం, ఆ బైక్ అక్కడ ఉండగానే బస్సు డ్రైవర్ చూసుకోకుండా ఇంచుమించు 300 మీటర్లు దాన్ని ఈడ్చుకుని పోవడం,
కింద అనుకోకుండా అప్పటికే బండికి ఉన్నటువంటి ఆ పెట్రోల్ పైన కప్పు లెగిసిపోవడం, పెట్రోల్ కారిపోవడం, అగ్ని రాజవ్వడం, ఆ బస్సు అంతా విపరీతంగా క్షణాల్లో కాలిపోవడం జరిగింది కదా. మీరందరూ చూసారా వార్త? చూసారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. ఇంత దారుణంగా జరిగిన తర్వాత ఇంచుమించు 19 మంది సజీవ దహనం అయిపోయారు. బ్రతుకున్నవారు బ్రతుకున్నట్టుగానే, పడుకున్నవారు పడుకున్నట్లుగానే లేవలేని పరిస్థితి. అప్పటికే అగ్ని పూర్తిగా కాల్చిపడేసింది. అంత భయంకరంగా చచ్చిపోయారు. అయితే అలా జరిగిన తర్వాత బుధవారం శవాలు తీసుకెళ్ళిపోయారు. పూర్తిగా అంతా కూడా కాలిపోయిన బూడిదంతా అలా ఉండిపోయి ఏమైనా వస్తువులు ఉన్నాయేమో అన్నీ తనిఖీ చేశారు. ఆ తర్వాత అండి అక్కడ ఉన్న వాసులు, అక్కడ ఉన్న ప్రాంత నివాసులు సంచుల్లో బూడిద ఎత్తుక్కున్నారు. దేని సంచుల్లో? శవాలకున్నటువంటి తీసుకెళ్ళిపోయారు శవాల్ని. ఆ బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద సంచుల్లోనూ పట్టుకొచ్చి పక్కన కాళ్ళలో కడుక్కున్నారు. ఏం దొరుకుతాయని? వెండి బంగారాలు దొరుకుతాయని. నాకు ఆ వార్త చూడగానే షాక్ అయ్యి ఒకసారి నేను అక్కడ రాసిన మాట ఏంటంటే ఆ హెడ్డింగ్ కూడా ఎలా ఉంటుంది, ఎలా రాశారంటే చచ్చిన శవం కంటే బతికున్న శవం చాలా డేంజర్ అని. ఏంటది? చచ్చిన శవం కంటే బ్రతికున్న శవం చాలా డేంజర్ అని. ఒకరేమో బాధలో దిక్కుముక్కు లేక అయ్యో కుటుంబాన్ని కోల్పోయాం, కుటుంబం నాశనం అయిపోయింది, అయ్యి అగ్ని ప్రమాదంలో గురైపోయి చచ్చిపోయా నా కుటుంబం చెప్పి ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరికి సంతోషం, దీంట్లో బంగారం దొరుకుద్దా, వెండి దొరుకుద్దా అని. మీకు అర్థమైంది? అంటే శరీరానుసారంగా జీవించే వారి జీవితం ఎంత దిగజారిపోతారంటే చచ్చిపోయిన వారు ఒంటి మీద ఉన్న బంగారం కోసం కూడా వెతుక్కునే దీన స్థితి, దిగజారుడితనం ఈ లోకంలో ఉందంటే సిగ్గుండదు అన్నమాట. అంటారు కూడా చాలామంది శవాల మీద చెల్లెరుకుంటామని, అలా అన్నమాట. కొంతమంది వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోయిన తర్వాత పైసలు పైగా ఎగరేస్తారు. ఏమని అర్థం దానికి? ఈ లోకంలో ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని పోలేవు నాయన, నీ బ్రతికైపోయింది అని. కానీ దాని ఆ డబ్బులు కూడా ఎరుకుని మందు కొనుక్కునే వారు లేరా? ఉన్నారు. దేవునికి ఏం కొద్దు చేస్తాడు? ఆశ చావదు. ఏం చావదు? ఆశ, శరీరాశ చావదు. ఈ ఆశ చావకపోవడం వల్లే ఈవెన్ శవం పక్కన ఉంటుంది కానీ కుమ్ములాట్లు. దేనికోసం? చచ్చిపోయినోడి గురించి కాదు, వాడుకున్న కప్పుకున్న దుప్పటి పక్కన పాడేయాలి. ఎక్కడ? బయట పాడేయాలి. మంచం బయట పాడేయాలి. కానీ ఏముంచుతారు? ఆస్తులు కావాలి, ఒంటి మీద ఉన్న బంగారం కావాలి, అవి మాత్రం పట్టుకెళ్ళినవారు. అయ్య బాబోయ్ నా నాన్న మా అక్క బాబోయ్ అని చెప్పేసి అవి మాత్రం లాగేసుకుంటారు. అవి రాకపోతే అవసరమే, చచ్చిపోయాడు కదా కోసి పడేద్దాం. ఏంటది? ఏళ్ళు చచ్చిపోయిన శవం కాబట్టి కోసి పడేసిన పర్లే. మంచం అయితే పర్లే పాడేయండి కావాలితే, దుప్పడైతే పర్లే పాడేయండి కావాలితే, మరేం కావాలి? అప్పటికే మీకు అర్థమైందా? శరీరము చచ్చిపోతే, శవమైపోతే ఏమాత్రం ఎవరికి విలువ రాదు. చచ్చిపోయిన గేదెను ఉపయోగపడదాము కానీ తోలుగా ఉపయోగించుకునే డ్రమ్ములు కొట్టుకోవడానికి మనిషి ఉపయోగపడ్డు. కానీ మనిషి ఆరాటం దేనికి? ఎప్పుడు కూడా శరీర సంబంధం కోసమే. ఏం సంపాదించదు అన్నమాట. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 16, 17, 18 చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. భూమి ఎలా పండిందంట? సమృద్ధిగా పండెను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. సమృద్ధిగా పండింది. ఎవరికి? ధనవంతునికి. ఏ రిచ్ పీపుల్. మంచి ధనవంతునికి ఏం పండిందంటే భూమి మీద పంట పండింది. దేవునికి స్తోత్రం. ఎకరానికి ఎన్ని బస్తాలు పండియో దేవునికి స్తోత్రం.
అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నా పంటది ఏ పంటది? ఎవరికైనా కొద్దిగానే సిగ్గుంటాలి కదండి. దేవుడు కృప లేకపోతే నాకు పంట పండుద్దా? విత్తనం వేశాను నేను, కానీ మొలకెత్తి చేసేది ఎవరు? దాన్ని నీరు పోసేది ఎవరు? దానికి వర్షం కురిపించేది ఎవరు? కానీ మహిమంత ఎవరికి? ఇప్పుడు నాది. స్వార్థం ఇది. నా పంట సమకూర్చుకుందును, నాకు స్థలము చాలదు గనుక. నాకు పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలం సరిపోదు, చోటు సరిపోదు గనుక నేను ఏమి చేతునని తనలో తనను ఆలోచించుకున్నాడు. నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి. అంటే ఈ స్థలం సరిపోవడం దేనికోసం? పంటలో వచ్చినటువంటి ఆ ధాన్యం పెట్టుకోవడానికి స్థలం సరిపోవట్లేదు. ఇప్పుడు దాన్ని విప్పేసుకుని పెద్ద కోట్లు కడదాం, పెద్ద గదులు కట్టేద్దాం, పెద్దగా స్థలాన్ని సిద్ధపరిచేసుకుందాం అని పెద్దగా దాన్ని విశాలపరచుకుని స్థలం కట్టుకున్నాడట. వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటిని, ఇది నా ధాన్యము కాబట్టి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో కాలు మీద కాలేసుకున్నాడు ఆ మనిషి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు రాబోయే దాన్ని ముందుగా సిద్ధపరచుకున్నాడు కదా. దేనికోసం? శరీరం కోసమైన సిద్ధపాటుకు. రాబోయే దినాల్లో కరువు వస్తుందంట, ముంత తుఫాను వస్తుందంట, ఇంకా ఏదో తుఫాను వచ్చేస్తుందంట, సిద్ధపరచేసుకోవాలి, కూరగాయలు కొనేసుకోవాలి, ముందుగా అన్నీ సిద్ధపడి అని అనుకుంటామో అలాగే మనిషి ఏమనుకున్నాడంటే నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి నేను సమకూర్చాను. నేను దాన్ని సమకూర్చా, ఆస్తి సమకూర్చా, డబ్బులు సమకూర్చా, అన్ని కూడబెట్టాను. ఎందుకోసం అంటే నా ప్రాణం కోసం. సుఖించు, తిను, త్రాగుము, బాగా తాగు, సంతోషించుమని. నువ్వు సంతోషంగా ఉండు, బాధలు లేవు నీకు. ఏమి లేవు ఈ భూమి మీద? చెప్పండి. ఇప్పుడు తినడానికి ఆహారం కొదువు లేదు, కట్టుకోవడానికి వస్త్రం కొదువు లేదు, అన్నీ బాగున్నాయి. దేవుడు గుర్తొస్తాడా? ఏ కష్టం లేదండి, ఏ బాధలు లేవండి, కాళ్ళు నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు, 90 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బీపీలు లేవు. ఎలా ఉంటావు? దేవుడే గుర్తుండడు. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. కానీ భక్తి ఎలాగుంటుంది మనకి? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడేమో భక్తి ఏడుపు వస్తుంది మన జీవితంలోనికి. ప్రభువా నేను పాపని అంటాం. ఏ కష్టం లేకపోతే అన్నీ సుఖంగా ఉంటే, అన్నీ బాగుంటే దేవుడే గుర్తుండడు. ఈ యొక్క మనిషి ఎలా ఉన్నాడట? నా ప్రాణముతో, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడే అన్నీ సమకూర్చాను, ధాన్యం సమకూర్చాను, ఇవి సరిపోకపోతే కొత్తవన్నీ కట్టుకున్నాను, దాన్ని సమకూర్చాను, ఆస్తిని సమకూర్చాను, నువ్వు సుఖంగా ఉండు, సుఖించు, తిను, త్రాగు అని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటా ఉంటే అప్పుడు దేవుడే మాట్లాడుచాడు అండి. అన్నమాట. అయితే దేవుడు 20వ వచనం, లూకాసు సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి అతడు దేవుని దృష్టిలో వెర్రివాడయ్యాడు. మరి లోకం దృష్టిలో అయితే ఏమంటాడు? ఎంత జ్ఞానమయ్యా నీకు. చీమలు ఎలాగైతే వేసవి కాలంలో ఆహారం సమకూర్చుకొని చలికాలంలో వర్షాకాలంలో తింటాయో నీవు అలాగే జ్ఞానవంతుడు అని చెప్పి శరీర సంబంధంగా ఆలోచిస్తాము. కానీ నిజమైన ఆత్మ కొరకు మందిరంకి వచ్చేవారు, నా ఆత్మ కాపాడబడాలని మందిరంకి వచ్చేవారు ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే నా ప్రాణముతో, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషం, సుఖించడం కాదు, కానీ నా ఆత్మ కాపాడబడాలి ప్రభువా. నేను బ్రతికుండగా నా ఆత్మ సిద్ధపరచుకోవాలి ప్రభువా. నేను బ్రతికుండగా నా శరీరమును, నా ఆత్మను నిందారహితంగా కాపాడుకొని ప్రభువు రాకడ వరకు పరిశుద్ధపరచుకోవాలి ప్రభు అని ఆశ ఆత్మ కలిగిన వారు మాత్రం ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడట? వెర్రివాడు, జ్ఞానం లేనివాడు. కారణం ఏంటి? శరీరం కోసమైనటువంటి ఆలోచన చేసుకున్నావు, కానీ నీ ఆత్మ పోతే ఏమేం చేస్తున్నావు నువ్వు? ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ఆత్మను, తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కొన్ని కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు, వ్యాపారం అభివృద్ధి పొందుతూ ఉన్నావు, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇక నీ జీవితంలో అన్నీ పొందుకున్నావు,
జాబ్ వచ్చింది, మంచి పెళ్లి చేసుకున్నావు, చక్కని పిల్లలు పుట్టారు, ఆస్తి బాగా సంపాదించుకున్నావు, ఇంకెందుకు నా ప్రాణంలో ఏమి, అంతా బాగుంది కదా అనుకుంటే ఒకరోజు దేవుడు అడుగుతున్న లెక్క, వెర్రివాడా, అన్నీ సమకూర్చుకున్నావు, ఒకటి మర్చిపోయి, ఏంటది మర్చిపోయింది, నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? నువ్వు సంపాదించిందంత ఎక్కడికి పోయినట్లు? ఇంత సంపాదించావు, కళ్ళారా తినడానికి, చూడడానికి, బ్రతకడానికి ప్రాణం లేకపోతే ఏం ఉపయోగం? చదవండి అన్నమాట. దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉంటాడని చెప్పాను. అంటే పరలోకములో ధనం లేదు ఈ వ్యక్తికి. అంటే ఏంటి? పరలోకంలో సంపాదించుకున్న ధనం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకంలో సంపాదించాల్సిన ధనము నీ ఆత్మ కొరకు ఈ భూమి మీద సంపాదించాలి. అదే విశ్వాసమైన, చదవండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆస్తిపరమైన ధనమందు అస్థిరమైన ధనమందు నమ్మికుంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని ఎందే నమ్మికించుడని ఉంచండి అని చెప్పాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమై రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును. ఏ ధనం ఏదంటే అస్థిరమైన ధనం. పరలోకంలో మనం సంపాదించాల్సిన ధనం ఏంటంటే, ఒకటి మేలు చేసే ధనం. ఏం ధనం అంటే? ఎదుటి వారు కీడు చేయకూడదు, ఎదుటివారు బాగోకూడదు అనుకోకూడదు, శత్రువు అయినా సరే బాగుండాలి అనే మనస్సు ఒక దేవుని బిడ్డలకు మాత్రం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ మేలు చేసే గుణం నీకు ఉండాలి. అది నువ్వు సంపాదించిన ధనం. తర్వాత మేలు చేయవారును సత్క్రియలను ధనం కలవారును. సత్క్రియలు అంటే దేవుని ఎడల మనం చూపించాల్సిన గుణం ఇది. మనం దేవుడి బిడ్డలకి లోకంలో జీవిస్తున్నామే కానీ బైబిల్ చదువుతూ మందిరం కడుతూ మన జీవితంలో మనల్ని చూసి ప్రజలు ఏమనుకుంటారంటే, వీరు మంచి క్రియలు చేస్తున్నారా? క్రియలు దేవుడు చూస్తాడు. దేవుడు చూసేదైనా క్రియలు చేస్తాడు. నీ క్రియలు దేవుని ఎడల సరిగ్గా లేకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. నువ్వు పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలంటే ఈ భూమి మీద ఉండగానే నీ క్రియలు బాగుండాలి. చాలామంది దేవుణ్ణి ఎరుగుతామని చెప్పుకున్నారు కానీ వారి క్రియల్లో దేవుణ్ణి ఎరగినట్టుగా ఉంటున్నారంట. పేరుకు క్రైస్తవులమే కానీ క్రైస్తవుడికి ఉండాల్సిన గుణము, క్రీస్తుకు ఉండాల్సిన గుణము ఆ వ్యక్తిలో ముఖాల్లో కూడా కనిపించదు, క్రియల్లో కనిపించవు, వారి మాటల్లో, స్వభావంలో కనిపించదు, వారి జీవితంలో కనిపించదు. కారణం ఏంటి? పాపం వారి పైన ఆ విధంగా వెలుబడి చేస్తుంది. కారణం ఏంటంటే 6 రోజులు లోకంలో జీవించి లోకాన్ని పూర్తిగా నింపుకోవడం వల్ల ఆత్మ సంబంధమైన విషయాలు వారి జీవితంలోకి ఎక్కవండి. ఆత్మకున్న వారికి మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతులు మాత్రం అర్థమవుతాయి. సత్క్రియలని ధనం సంపాదించుకోవాలి, మేలు చేసే గుణం సంపాదించుకోవాలి. ఔదార్యం గలవారంటే ఎదుటి వారి కొరకు మనము తగ్గించుకునే గుణం కలిగి ఉండాలి అని, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉండాలి. అందుకే మళ్ళీ మీకు చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఉన్నంత వరకే మనం ఆత్మను కాపాడుకోకపోతే ఒక రోజున మనం లెక్క అప్పచెప్పాలి. ఈ ఆత్మ కనుక నష్టపరుచుకుంటే, ప్రభు పిలుపు వచ్చేస్తే, ఈ శరీరంలో ఇప్పుడుండగా ప్రభు రాకడ వస్తే నువ్వు చెప్పగలవని ధైర్యంగా వెళ్ళగలుగుతానని? మనం ఏ స్థితిలో జీవిస్తున్నామో అవసరం ఆలోచించేయండి.
మనం జీవిస్తున్న జీవితం నటనంతా కూడా నువ్వు సంపాదించుకో ధనం ఒకరోజు నువ్వు వదిలిపెట్టాలి. ఇది వాస్తవమా కాదు చెప్పండి ఒకసారి చేతులు పెగెత్తి. వాస్తవమా కాదా? నేను సంపాదించింది ఒక రోజున వదిలిపెట్టాల్సిందే. మరి దేనికి సంపాదించాం మనం అందరం ఈ రోజున చెప్పండి? ఆత్మ కొరకైన ఆలోచన కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము అంటే నువ్వు ఆలోచన చేసుకోవాలి. శరీరం కోసం కాదు, ఆత్మ కోసం వచ్చాను ఇక్కడికి. నేను ఎందుకు వచ్చాము ఇక్కడికి? శరీరం కోసం అయితే జాబ్ చేసుకుంటే సరిపోద్ది, శరీరం కోసం అయితే వ్యాపారం సరిపోతుంది. శరీరం కోసం మనం ప్రభు మందిరం రావట్లే, మన ఆత్మ పరిశుద్ధపరచుకోవడానికి వచ్చాం. మన ఆత్మ దేవునితో ఉండడానికి మనం వచ్చాం. మన ఆత్మ మరణిస్తే ఈ లోకంలో భూమి మీద శరీరం మరణించినప్పటికీ ఆత్మ మాత్రం యుగయుగాలు తండ్రి యొద్ద ఉండాలని ఆశతో మనం అందరం ఇక్కడికి వచ్చి భక్తి చేస్తున్నాం. మన భక్తికి కారణం ఏంటి? మందిరికి ఎందుకు వచ్చాం మనం అందరం? ఒకటే కారణం, మన ఆత్మ కాపాడబడాలి, మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ కొరకైన ఆలోచన లేకపోతే మనం చాలా నష్టపోతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు కూడా అదే ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించవలనని తండ్రి కోరుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు కోరుతున్న కోరిక మనమును దేవునికి దగ్గరగా బ్రతకాలంటే మనం ఆత్మతో ఆరాధించాలి. ఇందాక మీకు క్వశ్చన్ వేస్తాను నేను. మందిరములోకి వచ్చిన మనము వేటి కోసం ప్రయాసపడుతున్నాం? వేటి కోసం ప్రార్థన చేస్తున్నాం? 6 రోజులు లోక సంబంధముగా శరీర సంబంధముగా అదే ప్రార్థన చేసుకుంటూ 7వ రోజును కూడా అదే ప్రార్థన చేసుకుంటూ అదే జీవితం కొనసాగించుకుంటే మనం పరలోకం చేరగలుగుతామా? నా ప్రశ్న సమాధానం చెప్పండి ఒకసారి. చెప్పాలి. కాబట్టి మనం ఎంత సంపాదించినప్పటికీ ఏమి చేసినప్పటికీ మన జీవితంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి. చిన్న పల్లవి చరణం పాడండి, చిన్న పల్లవి పాడండి. శుభాకరా శుద్ధాకరం విశుద్ధవం